హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు టీఎస్పీఎస్సీ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఫైనల్ కీ అయితే ఇంతకుముందే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ డిలీట్ చేశారు, ఎన్నిటికి మల్టిపుల్ ఆన్సర్స్ ఇచ్చారనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా చూద్దాం. సో కీ పేపర్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. ఫ్రెండ్స్, ఇక్కడ విషయంలో అయితే మనకి ఇది టీఎస్పీఎస్సీ యొక్క వెబ్సైట్. మీరు ఇక్కడ చూడవచ్చు గ్రూప్ 1 సర్వీసెస్ ప్రిలిమినరీ మాస్టర్ కీ అని చెప్పేసి కనబడుతుంది. సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకు కూడా ఫైనల్ కీ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే టోటల్గా మనకు 5 క్వశ్చన్స్ అయితే డిలీట్ చేయడం జరిగింది. అదేవిధంగా సో 2 క్వశ్చన్స్కి అయితే 2 ఆర్ మోర్ ఆప్షన్స్ కరెక్ట్ ఇచ్చారు. ఒకటైతే మనకు ఒక 57 క్వశ్చన్ సంబంధించి కీ అయితే చేంజ్ కావడం జరిగింది. సో ఇక్కడ మన డిలీటెడ్ క్వశ్చన్స్ కనుక చూసినట్లయితే 29th క్వశ్చన్ అయితే డిలీట్ చేశారు. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 48ని కూడా డిలీట్ చేయడం జరిగింది. సో వీటిని మీరు మాస్టర్ క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఆధారంగా చూసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మనకు 5 క్వశ్చన్స్ అయితే డిలీట్ చేయడం జరిగింది. సో ఇట్లా ఇంకా నెక్స్ట్ ఇక్కడ 69 కనుక చూసినట్లయితే దీన్ని కూడా డిలీట్ చేశారు. ఇక 82 క్వశ్చన్ కూడా డిలీట్ చేయడం జరిగింది. అదేవిధంగా 138 క్వశ్చన్ కూడా డిలీట్ చేశారు. సో ఇవి డిలీటెడ్ క్వశ్చన్స్. అదేవిధంగా 2 ఆర్ మోర్ ఆప్షన్స్ కరెక్ట్గా ఉన్నటువంటి కనుక చూసినట్లయితే ఇక్కడ 107 కనుక చూసినట్లయితే 1 ఆర్ 2 ఆర్ 3 ఆర్ 4 అంటే మీరు ఏది పెట్టినా కూడా దీనికి మార్క్ అయితే వస్తుంది. ఇంకా 133 క్వశ్చన్ కనుక చూసినట్లయితే 1 ఆర్ 2 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే ఆప్షన్ 1 పెట్టినా 2 పెట్టినా అది మీకు మార్క్ యాడ్ అవుతుంది. ఇంకా 57 క్వశ్చన్ అయితే ఇక్కడ కీ చేంజ్ అయింది అనమాట. అంటే దీనికి అంతకుముందు ఇచ్చినటువంటి ఆప్షన్ ఇప్పుడు డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. అంటే మనకు అంతకుముందు ఈ ఆప్షన్ 57 కనుక చూసినట్లయితే సో ఇది 57 క్వశ్చన్ మనకు అప్పుడు సో ఇక్కడ 3 ఇచ్చారు. సో ఇప్పుడు కనుక చూసినట్లయితే దానికి సంబంధించి 1 ఇవ్వడం జరిగింది. ఇది ఒకటి మనకు కీ అయితే చేంజ్ అయింది. క్వశ్చన్స్ డిలీట్ చేయడం వల్ల మనకు కట్ ఆఫ్ తగ్గుతుందా పెరుగుతుందా అనేది వేరు చూడాలి. సో మీకు టోటల్గా ఈ క్వశ్చన్స్ డిలీట్ చేయడం వల్ల అదేవిధంగా మల్టిపుల్ ఆప్షన్స్ ఇవ్వడం వల్ల మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయనేది కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చినట్టు అప్డేట్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.